श्री महागणाधिपतये नमः। श्रीमात्रे नमः। सदाशिवसमारंभां శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజు నుంచి కూడా ప్రారంభమై 10 రోజుల పాటు అమ్మవారి ఆరాధనలు అత్యంత అద్భుతంగా భక్తి శ్రద్ధలతో ఆచరింపబడుతూ ఉన్నాయి. శరత్ ఋతువులో వచ్చేటటువంటి మొట్టమొదటి పాడ్యం నుంచి ఈ యొక్క దశమి వరకు కూడా అమ్మవారి నవరాత్రులు అత్యంత వైభవోపేతంగా కన్నుల పండుగ జరుగుతూ ఉంటాయి. కానీ చాలామంది దౌర్భాగ్యం ఏమిటి అంటే ఈ యొక్క ఆరాధన చేసేటప్పుడు మాంసభక్షం చేయడం, మద్యపానం స్వీకరించడం, అలాగే అక్కడ మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడడం, ఏ ఆరాధన అయితే మనం చేస్తున్నామో ఆ దేవీ దేవత దగ్గరికి వచ్చి దాని మీద దృష్టి లేకుండా వేరే వాటి మీద దృష్టి పెట్టుకోవడం, అలాగే ఏవైనా జరిగిందంటే ఆ కాలక్షేపం కూడా పురాణ కాలక్షేపంలాగా అక్కడ అవి చేస్తూ ఉండడం, ఇలా చేస్తున్నారు. అలాగే చాలామంది దీక్ష వేస్తూ ఉన్నారు. ఈ 10 రోజుల వరకు కూడా అమ్మవారి దీక్ష వేస్తున్నారు. వాళ్ళకు కూడా ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే, మనం ఏ ఆరాధన చేయడం కోసం అర్హత పొందాలో మాలాధారణ అనేది ఒక నియమం ఉంది. ఆ నియమం దేనికోసం చేస్తున్నామో కూడా చాలామందికి తెలియటం లేదు. ఇప్పుడు భవానీ మాల వేస్తున్నారు కదా, ఆ యొక్క దీక్షలో మీరు దీక్ష నియమం కోసం ఆ దీక్ష అనేది మీరు లేకపోతే మద్యపానం అలవాటు ఉన్నవారు మద్యపానం సేవిస్తారు, మాంసభక్షం సేవిస్తారు, అలాగే ఇలా చేయకుండా పనులన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఈ యొక్క దీక్ష ఏదైతే స్వీకరించారో ఆ రోజు నుంచి కూడా అన్నీ కూడా విడిచిపెట్టి భక్తి శ్రద్ధలతో ఈ యొక్క 10 రోజులు అయితే 10 రోజులు, 41 రోజు కార్తీక మాసంలో 41 రోజు అయితే 41 రోజు దీక్షగా చేస్తున్నారు. ఇది దీక్ష మాత్రమే తప్ప ఇది మాల వేసినంత మాత్రాన అమ్మవారు మనలో ఆవాహన అయిపోతుంది, అమ్మవారు మనలోకి వచ్చేస్తుంది అనేటువంటి ఈ యొక్క దీన్ని చాలామంది వరకు తొలగించుకోవాలి. ఎందుకంటే ఒక బ్రాహ్మణుడిగా పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా నిత్యం సంధ్యావందనం చేస్తూ దేవతార్చన చేస్తూ ఇన్ని యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్న ఒక బ్రాహ్మణుడు కూడా ఒక భగవతారాధనలో తప్పు చేయాలి అంటే ఎంతో భయపడిపోతూ ఉంటారు. అలాంటిది ఒక దీక్ష చేసి అక్కడే తిండి కోసం కబుర్లు చెప్పుకుంటూ ఇలాంటివన్నీ చెప్పుకుంటూ చాలామందికి, ముఖ్యంగా ఈ యొక్క ఎవరైతే అతిగా ఎక్కువసార్లుగా వేసి ఉన్నారో వాళ్ళు శక్తి అనుసారంగా ఈ యొక్క వీళ్ళందరికీ కూడా తెలియజేయ ప్రార్థన. అలాగే ఈ యొక్క ప్రతి ఒక్క దేవీ దేవత దగ్గర కూడా ఈ యొక్క శరదృతువులో వచ్చేటువంటి పాఠ్యం నుంచి దశమి వరకు కూడా విజయదశమి వరకు కూడా ఈ యొక్క 10 రోజుల పాటు శుభ్రంగా మీ యొక్క మండపాలలో శుభ్రంగా దేవుడి పాటలు కానీ లేదు పురాణాలు చాగంటి కోటేశ్వర గారిని, సామవేద షణ్ముఖ శర్మ గారిని, ఇలాగ ప్రవచనమకారులు మహానుభావులు చాలామంది ఈ యొక్క కలియుగంలో ఎంతోమంది ప్రవచనాలు చెప్తూ ఉన్నారు. మన దౌర్భాగ్యం ఏమిటి అంటే మనం ఏ రోజు కూడా మనకున్న గ్రంథాలు కానీ ఏవి మనం చదవం. అలా చదువుతున్న వాళ్ళను కూడా మనం ఏదో చెబుతూ ఉంటే ఆయన ఏదో చెప్తున్నాడు, ఆయనకేం పని లేదు వచ్చాడు. ఇవి కాకుండా మన ధర్మం కోసం మనం తెలుసుకుంటే ఇతర మతాల వారు వచ్చి నీ మతం ఇలాంటిది, నీ మతంలో ఇది ఉందంటే గట్టిగా సమాధానం చెప్పుకునే ఇది మనకి వస్తుంది. ఒక వ్యక్తి కోసం వాడు చెడ్డగా ఉన్నాడో మంచిగా ఉన్నాడో అని చెప్పి వాడిని 10 రోజులు అంచనా వేస్తేనే కదా మనకు తెలుస్తుంది. వాడు ఎవడో వచ్చాడు, వాడు చెడ్డవాడు ఉంటే వెంటనే వాడు చెడ్డవాడు అయిపోతాడా? కాదు కదా. ఇలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క 10 రోజులు కూడా ఈ 10 రోజులనే కాకుండా నిత్యం ఏదో ఒక, ఇప్పుడు రామాయణం ఉంది, భగవద్గీత ఉంది, భారతం ఉంది, మహాభారతం ఉంది, ఇలాంటి గ్రంథాల కోసం మహానుభావులు అనుక్షణం పరితపిస్తూ మనకి జ్ఞానాన్ని పెంపొందించాలని చెప్పి ఎంతోమంది కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ ప్రవచనాలను వింటూ ఈ యొక్క ధర్మాన్ని రక్షిస్తూ, నాశనం చేస్తూ కాదు, ధర్మాన్ని రక్షిస్తూ ఆ ధర్మం చెప్పినటువంటి దారిలో ప్రయాణం చేస్తూ ఈ యొక్క అంత్య జీవితాన్ని భగవంతుల్లో లీనమవ్వాలి అంటే భగవద్ ఆరాధన ఖచ్చితంగా చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేసిన ఆరాధనలో కూడా తప్పులు చేయకుండా ప్రతి ఒక్కరూ కూడా మంచిని కోరుకోవాలి, మంచిగా ఉండాలి. యావత్ ప్రపంచం కూడా అంతా శుభ్రంగా ఉండాలి. లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్.